ప్రస్తుతం మనతో పాటు గన్ ఫౌండరీ మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా గారు ఉన్నారు. మమతా గారు చెప్పండి, ఈ రోజు కోటి మందికి కోటి చీరలు ఇవ్వడం అనేది ఏ విధంగా చూసుకోవచ్చు? మొన్నటి వరకు ఏంటంటే బతుకమ్మకు కూడా చీరలు ఇవ్వలేనట్టు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి విమర్శించారు కదా, ఏమంటారు? ముందుగా అందరికి నమస్కారం. మరి ఈ రోజు మన మాజీ ప్రధాని గారు ఇందిరాగాంధీ గారి జయంతి గురించి ఈ రోజు కోటి చీరలు కోటి ఆడవాళ్లకు అని ఇవ్వబడుతుంది. మన ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చేతుల మీద ఇక్కడ ప్రారంభం స్టార్ట్ చేస్తున్నారు, అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. సో నాణ్యతమైన చీరలు ఇవ్వాలి, అందరు ఆడవాళ్లకు అందరికి చేరాలి అనేది ఒకటే లక్ష్యం. అందుకనే ఇవాళ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నారండి. మరి అందరూ మంచిగా తీసుకొని వాళ్ళ చీరలు మంచిగా యూజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అండ్ గతంలో బతుకమ్మ కూడా చీరలు ఇవ్వలేదని విమర్శించారు కదా, దానికి ఏమంటారు? గతంలో చీరలు అంటే ఇప్పుడు ఎట్లా అంటే అండి, అందరు రెడీ ఉండే ఏడ చీరలు తీసుకొని, అంటే ఆపోజిషన్ వాళ్ళు ఏడ చీరలు తీసుకొని దాన్ని ఏడ డ్యామేజ్ చేసి మంచి క్వాలిటీ ఇస్తలేరు, మాకు ఖరాబ్ చీరలు ఇస్తున్నారు అని ప్రొపగేట్ చేయడానికి రెడీ ఉండే. ఇప్పుడు అట్లా కాదు, మంచి నాణ్యతమైన చీరలు అందరికి కనిపించేటట్టు, ఎవరు ఏం అగేన్స్ట్ మాట్లాడకుండా అందరికి చూపించి మంచి నాణ్యతమైన చీరలు, క్వాలిటీ చీరలు ఇవ్వబడుతుంది అనమాట. డెఫినెట్ గా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మహిళల గురించి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇప్పుడు అందరికి చెప్పింది అంత మంచిగా ఇంప్లిమెంట్ అయింది ఫ్రీ బస్ సర్వీసే. దాన్ని తీసుకొని ఎంత మంది ఆడవాళ్లకు సువిధ అనేది ఉన్నది ఇక్కడ. సో మరి ఈ చీరలతో కూడా డెఫినెట్ గా చాలా మంది సంతోషిస్తారు. సంతోష్ గారు చెప్పండి, మనం గతంలో మాట్లాడుకున్నాం జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అన్నారు, మొత్తానికి ఎగిరింది. ఏ విధంగా చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ జెండా ఎగరడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, అక్కడ ఏడైతే 8 డివిజన్లు ఉన్నాయో ఆ 8 డివిజన్లు ఎవరైతే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉందో ఆమెకి బస్తీ పేర్లు తెలియదు, కాలనీ పేర్లు తెలియదు, అపార్ట్మెంట్ పేర్లు తెలియదు. సో ఇన్ని రోజులు అక్కడ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా మంత్రివర్గం, ఎక్స్ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, ఎక్స్ మినిస్టర్స్ అందరూ వచ్చి చేసిండు. కానీ రేపేమన్నా అవసరం పడితే వాళ్ళు రారు కదా. ఆమె దగ్గర పోయి ప్రతి ఒక్క అపార్ట్మెంట్, ప్రతి ఒక్క కాలనీ, ప్రతి ఒక్క బస్తీ, ప్రతి ఒక్క గ్రూప్ ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. అదే మా నవీన్ యాదవ్ గారు దాదాపు నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక 15 ఏళ్ల నుంచి బస్తీలలో తిరిగిండు. ఆయనకి ప్రతి బస్తీ సమస్య తెలుసు, బస్తీలలో ఎవరు పెద్ద ఎవరు చిన్న అనే విషయం కూడా ఆయనకు నాలెడ్జ్ ఉంది. అట్లనే అక్కడున్న లోకల్స్ కూడా అదే గుర్తించిండ్రు. మనకి కావాల్సినోడు, మనని గుర్తుపట్టేటోడు, మన సమస్య తెలుసుకునేటోడు ఉండాలి. ఆ సమస్య తెలుసుకునేటోడు, ఆ సమస్య తెలిసినోడు ఉన్నాడు కాబట్టి మనం 100% నవీన్ యాదవ్ గారితో పోవాలని నిర్ణయించి ఇంత భారీ మెజారిటీ, పాత మైనస్ ఏదైతే 20,000 ఉందో అది కాకుండా మళ్ళీ ప్లస్ 25,000 ఇచ్చిండ్రంటే దగ్గర 45,000 ఓట్లు రావడం అనేది నాట్ ఏ జోక్. అది ఇంకొకటి, మన ప్రభుత్వం పనితీరు కూడా క్లియర్ గా కనపడుతుంది. అక్కడ మహిళలు ఎక్కువ, ఆ మహిళలకి మీకు దాదాపు ఫ్రీ బస్ ఇస్తున్నారు. ప్రతి మహిళ మినిమం 2,000 నుంచి 3,000 రూపాయలు సేవ్ చేసుకోగలుగుతున్నారు. మళ్ళీ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తున్నారు, అక్కడ సేవింగ్ అవుతుంది. మళ్ళీ కరెంటు కూడా ఉచిత కరెంట్ ఉంది, అక్కడ కూడా సేవ్ అవుతుంది. సో గ్రూప్స్లలో వాళ్ళకి కూడా మంచి లక్షాధికారి కోటీశ్వరులను చేయాలని చెప్పి గ్రూప్స్ కూడా అన్ని రకాలుగా సపోర్ట్ దొరుకుతున్నది. సో డెఫినెట్ గా ఈసారి నవీన్ యాదవ్ గారికి వేయాలి, మనది ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేసుకోవాలని దాంతో పోయినరు. అండ్ నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థలు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, మొత్తం విజయాలు కూడా కాంగ్రెస్ అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు మేమున్నాం కదా, మా దగ్గర మా డివిజన్లోనే దాదాపు కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, మళ్ళీ ఇప్పుడు ఫ్రీ కరెంట్ కానీ, ఫ్రీ బస్ కానీ, ఫ్రీ సిలిండర్ కానీ, ఇలా ఎన్నో రకాలుగా లబ్ధి పొందుతున్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రాబోయే రోజులలో ఇందిరమ్మ ఇండ్లు పథకం కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు అని తెలిసింది. స్టార్ట్ చేస్తే ఎంతో మందికి ఇల్లు లేకున్నా సరే వాళ్ళు కట్టుకోవాలంటే ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది ఇక్కడ నుంచి దొరుకుతుంది. కాబట్టి 100% మాకు బెనిఫిట్ ఉంటుంది. ఇంకోటి, ఎప్పుడు కూడా 10 ఏళ్లలో మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఇప్పుడు మా డివిజన్ దాదాపు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 3,300 రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. అది కాకుండా ఇప్పుడు ప్రతి ఇంట్లో సన్న బియ్యం తింటున్నారు. సన్న బియ్యం తినడం అనేది చాలా పెద్ద అదృష్టం. అది ఇదివరకు బియ్యం వస్తే అది ఎక్కడన్నా అమ్ముకోవటమా లేకపోతే తీసుకోకపోవటమా, అది కంపల్సరీ తీసుకోవాలని తీసుకొని ఎక్కడ వరకు ఇవ్వటమా జరుగుతుండే. ఇప్పుడు ఆ సన్న బియ్యం తినడం ప్రకారం మళ్ళీ ఒక 2-3 వేల రూపాయలు అది కూడా సేవ్ అవుతుంది ప్రతి ఇంటికి. కాబట్టి డెఫినెట్ గా మాకు ఆశీర్వదిస్తారనే నమ్మకం, మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. 2 years రైజింగ్ తెలంగాణలో నిజంగా రైజ్ 100% రైజ్ అవుతుందండి. మీరు కూడా చూస్తున్నారు కదా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ప్రభుత్వం ముందుకు పోతుంది. సీఎం గారు కూడా ప్రతి జాగ్రత్తగా, ప్రతి ఇంప్లిమెంటేషన్ కూడా జాగ్రత్తగా వేసుకుంటూ పోతున్నారు.